తెలంగాణలో ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. తెలంగాణ ఆంధ్రజ్యోతి ఎడిషన్లో ఆంధ్రజ్యోతి, బీఆర్ఎస్ సచ్చిన పార్టీ, రాష్ట్ర ప్రజలు దాన్ని బొందపెట్టారు, ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్టే, బీజేపీ నిలవరేంత కాంగ్రెస్కే సాధ్యం, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు పాలిటిక్స్, కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో బిల్లా రంగా మాటలున్నాయి, మోదీని మళ్లీ ప్రధాని చేయడమే మీ చీకటి ఒప్పందమా, రేవంత్ ధ్వజం, కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే విభజన చట్టంలోని హామీలన్నీ అమలవుతాయి, అందుకు రాష్ట్రంలో 17 సీట్లు నెగ్గాలి, ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీలో సీఎం, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించే వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం, ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు స్వీకరించనున్నట్లు వెల్లడి, జనరల్ స్థానాలకు 50,000 రుసుము, రిజర్వ్డ్ సీట్లకు 25,000 రుసుము అన్నట్లు ఒక వార్త. బీఆర్ఎస్ సచ్చిన పార్టీ, బీఆర్ఎస్కి ఎంపీ ఎన్నికల్లో ఓటు వేస్తే అది మూసీలో వేసినట్టే అన్నట్లు ఒక వార్త. అదేవిధంగా బీజేపీని గెలిపించే ఒక దాంట్లో బిల్లా రంగాలు ఉన్నారు, వారి మాటలు చూస్తే కాంగ్రెస్ అవసరం లేదు, కాంగ్రెస్ని గెలిపించొద్దు, బీజేపీతోని కుమ్మక్కై బీజేపీకి లాభం జరిగే విధంగా వారి యొక్క మాటలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న దూరంలో బిల్లా రంగాల మాటలు ఉన్నాయి, మోదీని మళ్ళీ ప్రధాని చేయడమే బీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తుంది, మీ చీకటి ఒప్పందం మాకు తెలుసు అన్నట్టు కూడా ఒక వార్తని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు. నిన్న తెలంగాణ గాంధీ భవన్లో మీటింగ్ జరిగింది, ప్రదేశ్ ఎలక్షన్స్ కమిటీ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీకి సంబంధించి ఇన్ఛార్జ్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు జానారెడ్డి, అదేవిధంగా మధు యాష్కి గౌడ్, ఇట్లాంటి వాళ్ళు అందరూ హాజరయ్యారు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో. దాంట్లో నిర్ణయించారు ప్రధానంగా ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 3 వరకు టికెట్లు ఆశించే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, జనరల్ అభ్యర్థులకు 50,000 రూపాయలు రుసుము, దరఖాస్తు రుసుము, ఎస్సీ ఎస్టీ బీసీలకి 25,000 రూపాయలు రుసుము పెట్టారు, అది పే చేసి ఆన్లైన్లో ఫామ్ దొరుకుతుందట, ఆన్లైన్లో ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ పెట్టుకుంటే 3 తర్వాత అప్లికేషన్ స్క్రూటినీ చేసి అధిష్టానానికి పంపుతారు. నిన్న ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు, ఎంపీ అభ్యర్థులు 17 మందిని ఎంపిక చేసే బాధ్యతని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి పూర్తిగా అప్పజెప్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అది ఒకటి. ఇంకోటి, ఇంద్రవెల్లిలో రేపు జరగబోయే 2వ తారీఖు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రజల్లోకి వెళ్తున్నారు, జిల్లాలకు వెళ్తున్నారు. ఇంద్రవెల్లిలో ప్రధానంగా వాళ్ళకి సెంటిమెంట్ అక్కడ. రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ అక్కడే పెట్టారు, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కూడా అక్కడే ప్రారంభించారు. కాబట్టి ఎంపీ ఎన్నికల ప్రచారం కూడా అక్కడి నుంచే శంఖారావం పూరించడానికి ఇంద్రవెల్లిలో సభ పెడుతున్నారు. ఆ సభకు సంబంధించి కూడా ప్రధానంగా నిన్న ఎలక్షన్ కమిటీలో చర్చ జరిగింది. రాజ్యసభ 3 ఖాళీలు ఉన్నాయి, దాంట్లో అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఒక చర్చ జరిగినట్లు. ఇది బీఆర్ఎస్ పార్టీ సచ్చిన పార్టీ, దానికి ఓటు వేయొద్దు, కాంగ్రెస్ పార్టీనే మోడీని నిలువరించేది, కాంగ్రెస్ పార్టీని బీజేపీని నిలువరించేది, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయితే విభజన చట్టంలోని హామీలన్నీ తక్షణమే అమలవుతాయి, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని ఒక పిలుపునిచ్చారు. ఇది ప్రధానంగా ఒక వార్తని ఇచ్చారు ఆంధ్రజ్యోతి. అదేవిధంగా సోమేష్ భూములపై సర్కార్ ఆరా, ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలో 25 ఎకరాల కొనుగోలు, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే భార్య పేరు రిజిస్ట్రేషన్, పక్కనే సన్నిహిత కుటుంబానికి చెందిన 123 ఎకరాలు సోమేష్ కుటుంబానికి వారం తేడాతో వాటి రిజిస్ట్రేషన్, ఏదో మతలబు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టా వివాదం చెలరేగుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వ హామీలో అన్ని విషయాల్లో చక్రం తిప్పిన సోమేష్ కుమార్పై అనేక ఫిర్యాదులున్నాయి. ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడానికి ఇది అక్కడ 3వ పేజీ. ముందు బాధ్యతలు స్వీకరించడానికి ముందు సుదీర్ఘకాలం రెవెన్యూ వ్యవహారాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా CCLAగా కీలక పదవిలో ఉన్నారు. CS అయిన తర్వాత కూడా ఈ బాధ్యతలు తన దగ్గరే ఉన్నాయి. అలా దాదాపు 6 ఏళ్ల పాటు రెవెన్యూ వ్యవహారాలు ఆయన కనుసరణలోనే జరిగాయి. ఆ సమయంలోనే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి అత్యంత సమీపంలో 25.19 ఎకరాల భూమిని ఆయన భార్య డాక్టర్ జ్ఞానముద్ర పేరుతో కొనుగోలు చేసిన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా 2.5 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. అప్పట్లో దీని
దీని విలువ 2 రెట్లు అధికంగా ఉంది. అయితే ఈ భూములు 2018లో చట్టం ప్రకారమే కొనుగోలు చేశానని, ప్రశాసన్ నగరంలో తన నివాసాన్ని అమ్మి ఈ భూములు కొన్నామని ఇటీవల ఆయన ప్రకటన కూడా విడుదల చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఆయన ఈ భూమిని కొనుగోలు చేసే సమయంలోనే దీని చుట్టుపక్కల ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఒక రియల్ వ్యాపారి కుటుంబం ఏకకాలంలో 123 ఎకరాల కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది. ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలో ఉందట. ఇది మాజీ సిఎస్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ తానే వ్యవహరించిండు. ధరణి వ్యవహారాలలో కానీ రెవెన్యూ వ్యవహారాల్లో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఆయనకు ఉండేది. ఆయన 25 ఎకరాల భూమిని ఫార్మాసిటీకి 1 కిలోమీటర్ దూరంలోనే కొన్నాడు, చాలా తక్కువ ధరతోని. దానిపైన ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఎందుకంటే ఆయన పైన అనేక అభియోగాలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు, ఆయన అనేక రకాలుగా అక్రమాలు చేశారని, భూ దందాలు ఆయన సహకారం ఉందని, భూ ఆక్రమణలు చేసే వ్యక్తులకి ప్రభుత్వానికి వెన్నుదనగా ఉన్నాడు గత ప్రభుత్వానికి అనే విషయాలపైన ప్రభుత్వం ఆరాధిస్తుంది. దాని పక్కనే ఆయన సన్నిహితులు, ఆయనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన 123 ఎకరాలు కూడా భూమి ఉందట. మరి ఇది ఏంటనేది చూద్దాం. ఇది ఇంకోటి, ఆగిన కోదండ ప్రమాణం, గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీల భర్తీపై హైకోర్టు స్టేటస్ కో. కోదండరాం, అఖిల్ అలీ ఖాన్ నియామకం జీవోపై బీఆర్ఎస్ సవాలు. వాళ్ళిద్దరిని ప్రతివాదులుగా చేర్చాలంటే మధ్యంతర పిటిషన్. నియామకం నోటిఫికేషన్పై వచ్చే నెల 8 వరకు యథాతథ స్థితి, దాంతో నిలిచిపోనున్న 2 ఎమ్మెల్సీల ప్రమాణం. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీల నియామకంపై యథాతథ స్థితి స్టేటస్ కోని విధిస్తూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 8న తదుపరి విచారణ చేపట్టే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. దీంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం ప్రస్తుతానికి నిలిచిపోయినది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లు దాసో శ్రవణ్, కుర్రా సత్యనారాయణ నూతన ఎమ్మెల్సీల నియామక జీవోను సవాల్ చేయడంతో పాటు సదరు నూతన ఎమ్మెల్సీలను వ్యక్తిగతంగా ఇందులో ప్రతివాదులుగా చేర్చాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఎమ్మెల్సీలుగా సియాసత్ ఎడిటర్ మీర్ అలీ ఖాన్, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ని గవర్నర్ కోటాలో ప్రభుత్వం నామినేట్ చేస్తూ జీవో చేసి గవర్నర్కు పంపింది. గవర్నర్ ఆమోదించింది. దాని తర్వాత ప్రభుత్వం దాన్ని ఆమోదించినట్టు జీవో కూడా చేసింది. దానికి సంబంధించిన ప్రమాణ స్వీకారం వాస్తవంగా 29 నాడే ఉండే. 29 నాడు ఉంటే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అనారోగ్య కారణంగా వారు ప్రమాణ స్వీకారానికి అనుమతించలేదు. ఈరోజు వాస్తవంగా ఉండే 31 నాడు. కానీ నిన్న కుర్రా సత్యనారాయణ, దాసో శ్రవణ్ గతంలోనే వేశారు పిటిషన్. వాళ్ళని గత ప్రభుత్వం గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తూ పంపింది గవర్నర్కి. చేపిస్తే గవర్నర్ తిరస్కరించారు, హోల్డ్లో పెట్టారు. వీళ్ళు ఏ విధమైన ఏ రంగంలో నిష్ణాతులు ఎందుకు పంపారని గవర్నర్ కోటాలో పంపితే దాన్ని హోల్డ్లో పడడం. తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత వాటిని పక్కన పెట్టేశారు, తిరస్కరించింది ఒక విధంగా గవర్నర్ వాళ్ళది. ఇప్పుడు కొత్తగా అదే స్థానంలో కోదండరామ్కి, మీర్ అలీ ఖాన్కి ఈ కొత్త ప్రభుత్వం ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ మమ్మల్ని ఎందుకు తిరస్కరించింది, గవర్నర్ యొక్క నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కుర్రా సత్యనారాయణ, దాసో శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో నిన్న ఇంట్రీమ్ ఆర్డర్ తీసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే కొత్త ప్రభుత్వం పంపిన 2 పేర్లకు సంబంధించి ప్రమాణ స్వీకారాన్ని ఆపండి, వాళ్ళిద్దరిని కూడా ఇందులో పార్టీ చేయండి అని మధ్యంతర ఉత్తర్వులు అడిగితే అది మధ్యంతర ఇంట్రీమ్ ఆర్డర్ కూడా కోర్టు ఇచ్చింది. ఫిబ్రవరి 8 వరకు యథాతథ స్థితి ఇప్పుడు ఎట్లుందో అట్లా ఉంచాలి, ప్రమాణ స్వీకారం చేయొద్దు అని దాని అర్థం. ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు తెలంగాణ ఈనాడు ఎడిషన్. రాష్ట్రానికి కేసీఆర్, దేశాన్ని మోదీ అప్పుల పాలు చేశారు. భాజపాను నిలువరించిన కాంగ్రెస్కే సాధ్యం. రాహుల్ ప్రధాని కావాలంటే రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాలి. బరాసకు ఓటేస్తే మూసీలు వేసినట్టే. 2న ఇంద్రవెల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభం. పీఈసీ మీడియా సమావేశాల్లో సీఎం రేవంత్. ప్రధాని మోదీతో కేసీఆర్ చీకట్లో చేస్తున్న చర్చలను ప్రజలు గమనిస్తున్నారు. ఇటీవల కాలంలో కేటీఆర్, హరీష్ రావులు భాజపాను పల్లెత్తు మాట అనడం లేదు, కాంగ్రెస్ ఉండకూడదన్న అట్లుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ను నిలువరించి మోదీని 3వసారి ప్రధాని చేయడమే వారు చేసుకున్న చీకటి ఒప్పందమా? కోదండరాం గొప్పతనాన్ని ఒకరు చెప్పాలా? బారాస నేతలు తొత్తులను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్ నిరాకరించారు. ఆ స్థానంలో కోదండరాంకు అవకాశం ఇచ్చాము, అందుకే ఆ పార్టీని విమర్శిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో ఉనికి కోసమే మాపై ఆరోపణలు చేస్తుంది అన్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇది రాష్ట్రాన్ని కేసీఆర్, దేశాన్ని మోదీ అప్పుల పాలు చేశారు. భాజపాను నిలువరించేది కాంగ్రెస్కే సాధ్యం. బారాసాకు ఓటేస్తే మూసీలో వేసినట్టే. ప్రధాని 3వసారి మోదీని ప్రధాని చేయటమే కేసీఆర్
మోదీతో చేసుకున్న చీకటి ఒప్పందం. దాంట్లో భాగంగా బిల్లా రంగాలు పదే పదే కాంగ్రెస్ పార్టీని ఉండటమే దండగా కాంగ్రెస్ పార్టీ ఉండొద్దు అన్నట్టు చెప్తున్నారు అని చెప్పి ఒక ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి చెప్పినట్టు నిన్న పీఈసీ ప్రదేశ్ ఎలక్షన్స్ కమిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో మాట్లాడినట్టు. అదేవిధంగా ఇంద్రవెల్లులో ఫిబ్రవరి 2న జరిగే ఎన్నికల శంఖారావం ప్రారంభించబోతున్నట్లు, దాన్ని సక్సెస్ చేయాలన్నట్లు చెప్పారు. ఇది రేవంత్ రెడ్డి చెప్పింది. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యత పంచాయతీలకి, వేసవిలో ఎద్దడి లేకుండా చర్యలు, నియోజకవర్గాల ప్రత్యేక నిధుల్లో ₹1 మంచినీటి సరఫరాకు సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు నీటిపారుదల శాఖ సమీక్ష నిన్న జరిగింది. తాగునీటి సమస్య సంబంధించి వచ్చే వేసవి కాలం రాబోతుంది కాబట్టి వేసవి కాలంలో ఎక్కడా కూడా తాగునీటి సమస్య రావద్దు, తాగునీటికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులున్నా ఎమ్మటే పరిష్కరించాలి. అవసరమైతే స్పెషల్ డెవలప్మెంట్ నియోజకవర్గ ప్రత్యేక నిధుల్లో ₹1 ఓన్లీ తాగునీటికే కేటాయించండి. సమ్మర్లో ఎక్కడ కూడా తాగునీరు లేదు అనేది సమస్య రావద్దు, పంచాయతీలు దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి పంచాయతీ అధికారులను ఆదేశించినట్టు. ఎందుకంటే ఈ రోజుతోని పంచాయతీ సర్పంచుల పదవి కాలం అవుతుంది. రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్స్ హోల్డ్లోకి పంచాయతీలు వెళ్తాయి కాబట్టి ఆఫీసర్లు కంపల్సరిగా మంచినీటి ఎద్దడి లేకుండా, మంచినీటి సమస్య లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారు దిశానిర్దేశం ముఖ్యమంత్రి చేసినట్టు అధికారులకి ఒక వార్త ప్రధానంగా. ఇంకోటి, అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? శివబాలకృష్ణతో పాటు బంధువుల విచారణ. నేటి నుంచి ఏసీబీ కస్టడీకి మాజీ రెరా కార్యదర్శి శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పురపాలక శాఖ ఉత్తర్వులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన రెరా ఇన్ఛార్జ్ కార్యదర్శి, హెచ్ఎండిఏ పూర్వ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమార్జనపై కూపిలాగే పనిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ మేరకు శివబాలకృష్ణను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 7 వరకు కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు చేసింది. దీంతో బుధవారం ఉదయం చెంచల్గూడ జైలు నుంచి నిందితుడు కస్టడీకి తీసుకోనున్నారు. గత 12 ఏళ్లలో బాలకృష్ణ ఆదాయము 2.48 కోట్లు కాగా ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే 8,26,00,000 ఏసీబీ గుర్తించింది. ఈ 12 ఏళ్లలో ఆయన కుటుంబం ఖర్చులు పోయిను సుమారు 66 లక్షలు మిగులుతాయని, ఆపై సంపాదనంతా అక్రమమేనని నిర్ధారణ. అంటే ఆయనకు వచ్చే జీతము ఆయన ఖర్చులు పోను 64 లక్షలు మిగలాలట వాస్తవంగా. కానీ 8,26,00,000 అఫీషియల్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సే ఉంది. అఫీషియల్గా ఆయన సమర్పించిన ఆయన ఆస్తుల జాబితా, అన్అఫీషియల్గా 100 కోట్లు ఉన్నాయి. అది ఎట్లాగా ఉంది. ఆయన నిన్న పోలీస్ కస్టడీ పిటిషన్ వేశారు ఏసీబీ వాళ్ళు. ఏసీబీ కస్టడీకి 1 వీక్ ఇవ్వని, ఈ రోజు నుంచి 7వ తారీఖు వరకు ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణని ఇచ్చింది. అసలు ఎట్లా సంపాదించండి, ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీకు ఏమేమి అక్రమాలు చేశారు, ఎట్లా వచ్చినాయి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం వాళ్ళు ఇంట్రాగేషన్ చేయడానికి పిలిచారు. దానికి సంబంధించిన వార్త. ఇంకోటి, శివబాలకృష్ణపై సస్పెన్షన్ కూడా అయిందట. ఇక మరి అంత అన్ని కోట్లు అవినీతి చేశాక ఇంకా సస్పెన్షన్ కావడంలో ఆశ్చర్యం ఏం లేదు. అందులో సస్పెండ్ కావాలి, రిమూవ్ కావాలి, డిస్మిస్ కావాలి. ఇంకా సస్పెన్షన్ పెట్టి ఒక 3 నెలల తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఇచ్చే కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజల్లో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పోద్ది. రిమూవ్ చేసి పడేయాలి, డిస్మిస్ చేయాలి. 100 కోట్లు సంపాదించా కొన్ని 100 మంది కుటుంబాలు రోడ్డును పడేసే కార్యక్రమాలు చేసిండు. హెచ్ఎండిఏ రెరా అప్రూవల్స్ అక్రమంగా ఇచ్చి అక్కడ ఎట్లాంటి అవస్థలు లేకుండా, ఎట్లాంటి ఫార్మాలిటీస్ పూర్తి చేయకుండా లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చేసి మీ యొక్క ఘనకార్యం వల్ల కొన్ని 100 కుటుంబాలు అక్కడ పనికిరాని లేఅవుట్లలో ప్లాట్లు కొనుక్కొని బజారున పడితే మీ యొక్క పాపం కాదా? అది 100 కుటుంబాలను బజారున పడేశారు, 100 కోట్లు సంపాదించుకున్నారు. ఇట్లాంటివన్నీ మళ్ళీ సస్పెన్షన్ ఏంది? సస్పెన్షన్ 5,000 లంచం తీసుకున్నవాడు కూడా చేస్తారు. 100 కోట్లు సంపాదించిన రిమూవ్ చేసి పడదేం కాదు, రిమూవ్ చేయాలి, అవసరమైతే డిస్మిస్ చేయాలి. ఇది కానీ మళ్ళీ ఒక 3 నెలలు కాగానే బెయిల్ తీసుకుంటాడు, సర్వీస్లో జాయిన్ అవుతాడు. ఏముంటుంది? ఇంకోటి, తక్షణం సర్పంచుల నుంచి రికార్డు స్వాధీనం, చెక్ బుక్లు, డిజిటల్ సంతకాల కీలను తీసుకోవాలి. పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలు. 2వ బాధ్యతలు చేపట్టాల ప్రత్యేక అధికారులు. ఈ ప్రత్యేక అధికారుల యొక్క పరిపాలన రేపటి నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి వాళ్ళ ఇప్పుడున్న సర్పంచుల దగ్గర నుంచి చెక్ బుక్లు, డిజిటల్ సైన్లు, అదేవిధంగా రికార్డ్స్ ఏమన్నట్టు తీసుకోండి. జాయింట్ చెక్ పవర్ ఎవరికి అనేది కూడా ఇచ్చారు. ఫిబ్రవరి 2వ తేదీన విధుల్లో చేరిన ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం డిజిటల్ సంతకాల కీలను ఇవ్వనుంది. ఇప్పటివరకు సర్పంచులు, ఉప సర్పంచులు ఈ జాయింట్ చెక్ పవర్ ఉండగా ఇకపై ప్రత్యేక అధికారి పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులకు సంబంధించి వారిద్దరు సంతకాలతో నిధులు డ్రా చేసుకునే వెచ్చించే వీలుంటుంది. ఇప్పటివరకు ఉప సర్పంచ్కి, సర్పంచ్కి చెక్ పవర్ ఉండేది, జాయింట్ చెక్ పవర్.
పంచాయతీలో ఏదైనా పనులు చేయాలంటే, ఏదైనా అభివృద్ధి చేయాలంటే వాళ్ళిద్దరు చెక్ పవర్తోని ఫండ్స్ రిలీజ్ చేస్తే అభివృద్ధి జరిగేది. ఖర్చులకు కానీ ఏదైనా పైసలు తీయాలంటే వాళ్ళిద్దరు ఉండాలి. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్కి ఇద్దరికే జాయింట్ చెక్ పవర్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఫిబ్రవరి 2 నుంచి అది స్టార్ట్ అయిద్దట. దానికి సంబంధించిన ఒక వార్తని ఈనాడు పేపరు ఇచ్చింది. ఏదో సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి తెలంగాణ ఎడిషన్. ఇది ఆగిన ప్రమాణం. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి మరోసారి ఆటంకం. స్టేటస్ కో విధించిన హైకోర్టు వీరి నియామకాలను సవాల్ చేసిన దాసో శ్రవణ్, కుర్రా సత్యనారాయణ. ఫిబ్రవరి 8 వరకు యథాతథస్థితికి సీజే ధర్మస్థానం. ఇది వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించి మనం ఇందాక చూసాం. వెళ్ళిన వారు వచ్చేయండి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ని వెళ్ళిన వారికి తెరుచుకున్న ద్వారాలు. ఎలాంటి నిబంధనలు పెట్టని వారిని చేర్చుకునేందుకు ఎన్నికల కమిటీ గ్రీన్ సిగ్నల్. 17 లోక్సభ స్థానాలకు గాను 187 పేర్లు ఎన్నికల కమిటీ ముందుకు. వచ్చే నెల 3 వరకు దరఖాస్తుల స్వీకరణ. 6న స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థిత్వాల షార్ట్ లిస్టు. రాజ్యసభ అభ్యర్థిత్వాల ఖరారు అధికారం ఏఐసిసికి. 10 ఏళ్లలో విద్యార్థి ప్రజా సంఘాల నేతల మీద పెట్టిన కేసులు ఎత్తేయాలని కోరిన సభ్యులు. ఇది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్షన్స్ ముందు టికెట్ రాకనో అసంతృప్తితోనో రకరకాల కారణాలతోని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళి బీజేపీలో కొంతమంది, బీఆర్ఎస్లో కొంతమంది జాయిన్ అయ్యారు. ఇంకా కొన్ని పార్టీల్లో బీఎస్పీలో కొంతమంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఎట్లాంటి అన్కండిషనల్గా బేషరతుగా రండి, ఎట్లాంటి షరతులు కానీ టికెట్ డిమాండ్లు కానీ పెట్టకుండా వచ్చే విధంగా అయితే ద్వారాలు తెరిచే ఉంటాయి కాంగ్రెస్ పార్టీది అని చెప్పి అడిగారు. అదేవిధంగా 17 పార్లమెంట్ స్థానాలని గెలవాలి. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే మన రాష్ట్రం నుంచి అన్నట్లు కూడా ఒక వార్త. ఇంకోటి విద్యార్థి నాయకులపైన, ప్రజా సంఘాలపైన గత 10 సంవత్సరాల్లో పెట్టిన కేసులు, బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన కేసులు, నిరసన కార్యక్రమాల్లో, ధర్నాలలో, ఉద్యమాలలో ఏదన్నా ప్రజా సంఘాలు కానీ విద్యార్థి నాయకులు ఉంటే వాళ్ళపైన కేసులు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఆ కేసులను ఎత్తేయాలని విద్యార్థి సంఘాలు సభ్యులు కూడా అడిగారట. మరి దానిపైన ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఇది అంటే వెళ్ళిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళందరినీ తెచ్చుకోవాలనే ఒక ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, వాళ్ళకి కొంత అవసరం కాబట్టి ఆ మేరకు ఉన్నట్టు అన్కండిషనల్గా జాయిన్ కావాలని కూడా చెప్తుంది. ఇది ఒక వార్త ప్రధానంగా. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. వెలుగులో వచ్చిన హెడ్డింగ్ ఐటమ్స్. కేసీఆర్ మోదీ చీకటి దోస్తులు. విభజన హామీలపై ఆయన అడగలే, ఆయన ఇయ్యలే. సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీ అమలైతాయి. బీఆర్ఎస్ను ప్రజలు బొందపెట్టినరు, ఇక దించాల్సింది మోదీనే. కేసీఆర్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచితే మోదీ 100 లక్షల కోట్ల అప్పులతో దేశాన్ని దివాలా తీయించిండు. బిల్లా రంగాలు బీజేపీని పల్లెత్తు మాట అంటలేరు. కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తే రాజకీయ కుట్రతో అడ్డుకుంటారా? డిఓపిటి కేంద్రం చేతుల్లోనే ఉంది. అవినీతి ఐఏఎస్ ఐపీఎస్లపై చర్యలు తీసుకుంటే మేము స్వాగతిస్తాం. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల శంకారావం పూరిస్తామని వెల్లడి. కేసీఆర్ మోదీ ఒకటేనని, వాళ్ళిద్దరు చీకటి దోస్తులని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు బూటకపు హామీలు ఇవ్వడంలో, ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంలో ఇద్దరికి ఒకటే స్టైలు. అప్పులు చేసి ప్రజలనెత్తిన మోపడంలోనూ ఇద్దరు ఒకటే దారి అని విమర్శించారు. విభజనకు హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను చీకటి దోస్తులు నిలువున ముంచేశారు. కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీస్తే మోదీ 100 లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని దివాలా తీయించారని అన్నారు. ఇది రేవంత్ రెడ్డి నిన్న గాంధీ భవన్ ప్రెస్ మీట్లో చెప్పింది. ప్రధానంగా వారు చెప్పింది ఏంటంటే మోదీ అదే కేసీఆర్ చీకటి ఒప్పందం ఉంది. ఈయన మోడీ కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని ముంచితే తెలంగాణ రాష్ట్రం 100 లక్షల కోట్లతో దేశాన్ని దివాలా తీయించాడు మోదీ. వీరిద్దరు చీకటి ఒప్పందం. విభజన హామీలపై ఈయన అడగలేదు, ఆయన చేయలేదు అనే విధంగా చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే విభజన హామీలు అమలవుతాయి అని. ఇంకోటి, కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తే రాజకీయ కుట్రతోనే అడ్డుకోవాలని చూస్తున్నారని కూడా ఒక వార్త, ప్రధానంగా ఒక స్టేట్మెంట్ వారు ఇచ్చారు. ఇంకొకటి ప్రధానంగా డిఓపిటి కేంద్రం చేతుల్లోనే అవినీతి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపైన చర్యలు తీసుకుంటే మేము స్వాగతిస్తాం అని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో చేసిన ఐఏఎస్లు కానీ ఐపీఎస్ల పైన కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ప్రతిపక్షంగా అనేక మంది ఐఏఎస్లపైన ఐపీఎస్లపైన తీవ్రమైన ఆరోపణలు చేసిన అవినీతి అక్రమాలు చేస్తున్నారు. ఇటు సోమేష్ కుమార్ కానీ, అరవింద్ కుమార్ కానీ, ఇంకా కొంతమంది, అంజనీ కుమార్ డీజీపీ కానీ, అదేవిధంగా మహేందర్ రెడ్డి డీజీపీ కానీ, ఇట్లాంటి వాళ్ళ మీద చాలా ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు కొంతమంది చేశారు. పార్టీ వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని కొమ్ముగాసి ప్రతిపక్షాల గొంతు నొక్కుతుండడానికి కొంతమంది మీద తీవ్రంగా విమర్శించారు. ఇదే రేవంత్ రెడ్డి గారు. వాళ్ళపైన చర్యలు
తీసుకోవాల్సింది డిఓపిటి అనే శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ అనేది కేంద్రం పరిధిలో ఉంటుంది. కాబట్టి కేంద్రం వాళ్ళపైన చర్యలు తీసుకుంటా అంటే అవినీతి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మాకు అభ్యంతరం లేదు, స్వాగతిస్తాం అన్నది. ఇది ప్రధానమైన వారి యొక్క స్టేట్మెంట్. కానీ ఇదే మీరు అభియోగం మోపినా, మీరు ఆరోపించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా నామినేట్ చేసింది, ఎంపిక చేయడానికి గవర్నర్కి పంపింది మీరే. ఎట్లా పంపుతారు? నిరుద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులు చాలా విస్మయానికి గురయ్యారు వాస్తవంగా. ఎందుకంటే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పైన స్వయంగా రేవంత్ రెడ్డి గారే అనేక రకాలుగా ఆరోపణ చేశారు. నువ్వు ఇది ఇట్లాంటి ఫాల్తు పనులు చేసే బదులు బ్రోతల్ పని చేసుకొని బతుకు అని కూడా తీవ్రంగా కామెంట్ చేశారు. కానీ అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్గా చేశారు మీరు. మళ్ళీ మీరు ఇంకొక వెళ్ళి కేంద్రం చేతిలో డిఓపిటి మీ దగ్గరే ఉంటుంది, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా అవినీతి ఉంటే చర్యలు తీసుకోండి అంటే మీరు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళని. మీరు ఆరోపించిన వ్యక్తులను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారు, నిరుద్యోగులపైన రుద్దుతారు, మళ్ళీ మీరే ఇంకొకరి చర్యలు తీసుకుంటారు. ఎట్లా మీ చిత్తశుద్ధిని ప్రశ్నించకుండా ఉండాలి? మీ చిత్తశుద్ధి పైన తప్పనిసరిగా అనుమానాలు ఉంటాయి. ఇంకా మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు అవినీతి అధికారులపైన చర్యలు తీసుకోవాలని కేంద్రంలో డిఓపిటిఏ, కానీ మీరు గుర్తించారు. మీరు ప్రతిపక్షంలో ఉన్న అనేక సార్లు విమర్శలు చేసిన వ్యక్తులను తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టుకొని, ఇదే నవీన్ మిట్టల్ కానీ, ఇదే డీజీపీ మహేందర్ రెడ్డి గారు కానీ, ఇట్లాంటి వాళ్ళపైన మీరు ఎన్నిసార్లు, అరవింద్ కుమార్ కానీ, ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు, మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు, మీరు ప్రమోట్ చేస్తున్నారా డిమోట్ చేస్తున్నారా? దీంట్లో ప్రధానంగా డీజీపీ మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా పెట్టడం అనేది చాలా విస్మయానికి గురి చేసే నిరుద్యోగుల్ని, మేధావుల్ని, విద్యావేత్తల్ని. ఎందుకంటే మీరే విమర్శించారు, వేరే వాళ్ళు బయట వాళ్ళు విమర్శించారు. ఆయన అవినీతి పైన ఇంకోటో మనకు తెలిసింది కాదు, బయటకు ఎప్పుడు చెప్పాలి. కానీ మీరు విమర్శించారు. ఆయన అవినీతి అధికార, నీతి అధికార, మంచోడ చెడ్డోడ అంటారా, మీరు విమర్శించిన వ్యక్తిని తీసుకొచ్చి ఆడబెట్టారు. అది అన్నమాట ఇప్పుడు. అట్లా కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్ల మీద చర్యలు తీసుకోవాలంటే మీరు చెప్పండి, మీరు ఒక లిస్టు పంపండి కేంద్రానికి. నిజంగా వాళ్ళు తీసుకోకపోతే అప్పుడు మీరు మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవచ్చు, మీ యొక్క చిత్తశుద్ధిని మనం ప్రశంసించవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు అప్పట్లో మీరు విమర్శించిన అధికారులు తీసుకొచ్చి అందలం ఎక్కిస్తారు, మళ్ళీ మీరు చర్యలు తీసుకోవాలంటే ద్వంద్వ వైఖరిగా కనిపిస్తుంది. ఇది ఇంకోటి, వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలట. టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ వరుస రివ్యూలు, ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో కదలిక. టీఎస్పీఎస్సీ యాక్టివ్ అయింది, ఆగిన పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలు వచ్చేందుకు కసరత్తు చేస్తుంది. సర్కారు అనుమతి తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. త్వరలోనే కమిషన్ తొలిబేటి. కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక గత నెలలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో సహా సభ్యులు రాజీనామా చేశారు. వాటికి గవర్నర్ తమిళిసై ఆమోదించిన 2 రోజుల్లోనే కొత్త కమిషన్కి సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆపై 2 వారాల్లోనే అప్లికేషన్లు స్వీకరించి చైర్మన్ సహా 5 సభ్యులను నియమించింది. ఈ నెల 26న కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా యాదయ్య, పాల్వాయి రజని, అనితా రాజేందర్న్ బాధ్యతలు చేపట్టి నుంచి ప్రతిరోజు సమీక్షలు చేస్తారట. ఇది గ్రూప్ 4 ఎగ్జామ్ నిర్వహించింది గత ప్రభుత్వంలోనే, గత కమిటీలో. ఇప్పుడు కొత్త కమిటీ వచ్చి ఆ ఫలితాలు గ్రూప్ 4తో సహా మిగతా ఏదైతే పరీక్షలు నిర్వహించి ఫలితాల కోసం ఉన్నాయో వాటిని ఫలితాలు రిలీజ్ చేయాలని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఇంకా నిర్వహించాల్సిన పరీక్షలను కూడా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్టు ఒక వార్తనిచ్చారు. ఇంకోటి, టీఎస్పీఎస్సీ సంబంధించి మరిన్ని గ్రూప్ 1 పోస్టులు అనుబంధ నోటిఫికేషన్ కసరత్తు, ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశం. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 పోస్టుల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ కె రామకృష్ణారావు మంగళవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. బుధవారం సాయంత్రంలోగా పూర్తి వివరాలు పంపాలని స్పష్టం చేశారు. గత ఏడాది మార్చిలో ఇచ్చిన జీవో నెంబర్ 26కు అదనంగా వీటిని పంపాలని పేర్కొన్నారు. రెవెన్యూ, హోము, R&B, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, లేబర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇట్లా వివిధ శాఖలకు సంబంధించి గ్రూప్ 1 పోస్టులు ఎక్కడెక్కడ ఏ శాఖలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి తెలపండి అని నిన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ కె రామకృష్ణారావు ఒక సర్క్యులర్ మెమో జారీ చేశారట. ఆ సంఖ్య మొత్తం ఈరోజు బుధవారం ఈవినింగ్ లోపు ప్రభుత్వానికి అందాలి. ప్రభుత్వానికి అందిన తర్వాత టీఎస్పీఎస్సీకి పంపిస్తారు ఇండియన్ అనుకుంటా. కాబట్టి గ్రూప్ 1 పోస్టులు గతంలో ఇచ్చిన 503 పోస్టులు కాకుండా అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా పోస్టులు పెంచి మళ్ళీ దరఖాస్తులకి అవకాశం ఇస్తారు అన్నట్లు ఒక వార్తని ఎలుగు పేపర్ వేసింది. ఎందుకంటే గ్రూప్ 1 పరీక్ష దాదాపు 3 సార్లు జరిగింది, ప్రతిసారి వాయిదాలు పడుకుంటూ వచ్చింది, ప్రతిసారి పరీక్ష రద్దు కావడం ఇట్లా అవుతుంది. ఇప్పుడు అనుబంధ నోటిఫికేషన్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉన్నట్లు ఒక వార్త ఉంది. మరి చూడాలి ఎట్లా ఉంటుందో.
గత సర్కార్ నిర్ణయాలపై ప్రభుత్వం సమీక్ష, అప్పటి కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న డెసిషన్స్పై ఆరా, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలనే అధికారులకు ఆదేశం, కొందరు మంత్రులు ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్టు గుర్తింపు. గత సర్కార్లో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపైన సమీక్షలపైన వాటికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ ఇవ్వాలి. కొంతమంది వ్యక్తులకి కొన్ని కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు ఉన్నట్లు డౌట్ పడుతుంది ఇప్పుడున్న ప్రభుత్వం. కాబట్టి అవన్నీ తెప్పించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్లు, దానిపైన మరి ఏం చేస్తారో చూడాలి. ఇది నమస్తే తెలంగాణ చూద్దాం. ఎగువన ఎండబెట్టి దిగువకు పారకం, మంత్రి కోసం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 ఆయకట్టు పణం, టెయిల్ ప్యాండ్ మాట జలాల తరలింపు, ఎగువ డిస్ట్రిబ్యూటర్లకు నామమాత్రంగా నీళ్లు, అది కూడా కాలువ సగం పరిధి మేరకే విడుదల, అవి అందని దుస్థితి, రైతాంగానికి బోర్లే దిక్కు. ఇప్పటికే ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ఎల్లంపల్లి నుంచి ఎల్ఎండికి, ఆపై స్టేజ్ 2కు మరో 2 వారాలకు మాత్రమే నీటి నిల్వ, ఎత్తిపోసుకునే అవకాశం ఉన్న సర్కారు సోజ్యం, నీళ్లు ఇవ్వలేక తలపట్టుకుంటున్న అధికారులు, ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రశ్నార్థకం అన్నట్లు ఒక వార్త. తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఇలాకా కోసం ఎస్ఆర్ఎస్పి ఆయకట్టును పణంగా పెడుతున్నారు. టెయిల్ 2 హెడ్ మాట్న జలాలను సూర్యాపేటకు తరలించుకుపోతున్నారు. స్టేజ్ 1 డిస్ట్రిబ్యూటర్లకు నామమాత్రంగా జలాలను విడుదల చేస్తూ స్టేజ్ 2కు పూర్తి స్థాయిలో నీళ్లను మళ్లిస్తున్నారు. దీంతో ఎగువన ఉన్న ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు మరో 2 వారాలకు మించి సాగునీళ్ళు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇది ఆయకట్టుకు సంబంధించి స్టేజ్ 1 స్టేజ్ 2 ఉన్నాయట. స్టేజ్ 1 స్టేజ్ 2లో ఎల్ఎండి వీటి ఎల్లంపల్లి నుంచి, స్టేజ్ 1కి పక్కన పెట్టి స్టేజ్ 2కి సూర్యాపేట ఆయన సొంత ఇలాకాకి నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిని తరలించకపోతుందని ఒక వార్తని నమస్తే తెలంగాణ వేసింది. ఎగువన ఎండబెట్టి దిగువ కట. ఆయన ఇలాకా అంటే ఆయన ఫామ్ హౌస్ ఏమన్నా, సూర్యాపేటలో ఉన్నది కూడా రైతులే కదా. ఎస్, బ్యాలెన్స్ చేస్తూ ఇవ్వాలి, కరెక్టే. కానీ మీరు రాసిన వార్త ఎట్లా ఉందంటే సూర్యాపేటలో లేదా కోదాడలో హుజూర్ నగర్లో ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు కాకుండా ఈ నీళ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రికి సంబంధించి ఫామ్ హౌస్కి వెళ్తున్నట్టు, ఆయన సొంత భూములకు వెళ్తున్నట్టు ఒక వార్త రాశారు. ఇప్పుడు కేసీఆర్కు ఉన్నట్టు, కేటీఆర్కు ఉన్నట్టు, హరీష్ రావుకు ఉన్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫామ్ హౌజులు లేవు, ఫామ్ హౌస్కి నీళ్లు పోవట్లే. గతంలో ఎర్రవేలి ఫామ్ హౌస్కి ప్రభుత్వం సంబంధించిన కరెంటు, ప్రభుత్వానికి సంబంధించిన నీళ్లు స్పెషల్గా కాలువ తీసి వెళ్ళినాయి అని చాలా అభియోగాలు, ఆరోపణలు వచ్చినాయి. అట్లాంటిది కాదు కదా. అక్కడ ఉన్న జిల్లా వ్యాప్తంగా వరి సాగు ఎక్కువ ఉంటుంది, వరి సాగుకు సంబంధించిన నీళ్లు అవసరం. స్టేజ్ 1కి పక్కన పెట్టి స్టేజ్ 2కి తీసుకెళ్తుంటే అక్కడ ఉన్న ప్రజలేమో ఊరుకోరు. మీరు దాన్ని ఏంటంటే ప్రజల్ని ప్రాంతాల వారిగా రెచ్చగొట్టేటట్టు, జిల్లాల వారిగా రెచ్చగొట్టేటట్టు, స్టేజ్ 1కి ఏదో అన్యాయం అవుతుంది, స్టేజ్ 2కి నీళ్ళు పోతున్నాయి అన్నట్టు ఒక ప్రజల్లో అపోహనే, ఆందోళన కలిగించే విధంగా వార్తలు రాసినట్టు. అట్లాంటి డిస్క్రిమినేషన్ ఉండదు. ఈ డిస్క్రిమినేషన్ ఉంటే ప్రజలు తిరగబడతారు, అక్కడ ప్రజలు ఊరుకోరు కదా. ఇది ఫామ్ హౌజులకు తరలించిపోయేది కదా. అక్కడ సూర్యాపేటలో ఉన్న ప్రజలే, కరీంనగర్లో ఉన్న ప్రజలే, ఆదిలాబాద్లో ఉన్న ప్రజలే. స్టేజ్ 1లో వాళ్ళు కూడా రైతులే, స్టేజ్ 2లో వాళ్ళు రైతులే. ఎక్కడున్నా రైతుకు సంబంధించిన పంట ఎండిపోకుండా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఉండాలి తప్ప ఒకళ్ళకి ఆపి ఒకళ్ళ దేశపై ఉద్దేశం ఉండొద్దు. ఆ ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటుందని అనుకోవటానికి కూడా లేదు. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ప్రభుత్వానికి ఒక సదుద్దేశమైన సలహా ఇవ్వండి, అప్పుడు బాగుంటుంది. కానీ ఇది రెచ్చగొట్టేటట్టు జిల్లాల మధ్యలో కొట్టాడు పెట్టే విధంగా ఉంది తప్ప, అది కూడా ఆయన సొంత ఇలాకా అంటే సొంత ఫామ్ హౌజా, సొంత భూములు, అవి ప్రజలకు సంబంధించిన భూములు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి వార్త. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. దిశలో గ్రామాల్లో తాగునీటి బాధ్యత సర్పంచులదే, ప్రస్తుతం వారి పదవీకాలం ముగుస్తుంది. నీటి విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ అధికారులు పట్టించుకోవాలి. డ్రింకింగ్ వాటర్ అవసరాలకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ₹1 ఇస్తున్నట్లు ఒక వార్తని ప్రధానంగా వేశారు. ఇంకోటి, ట్యాంక్ బండ్పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం, తెల్లాపూర్లో గద్దర్ స్టాచ్యూ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ నిర్ణయం. ట్యాంక్ బండ్పై ప్రొఫెసర్ జయశంకర్, తెల్లాపూర్లో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెల్లాపూర్లో గద్దర్ విగ్రహాన్ని నేడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దామోదర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఆయన. తెలంగాణ ఉద్యమానికి మొత్తం కూడా వారి యొక్క ఐడియాలజీ, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సలహాలతో నడిచింది. వారు చనిపోయిన తర్వాత వారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వారిని చాలా నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు, దానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు. అదేవిధంగా తెలంగాణ యుద్ధ నౌక గద్దర్,
ఈ యొక్క విగ్రహాన్ని తెల్లాపూర్లో ఏర్పాటు చేశారు. దాన్ని ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి దామోదర్ రాజనరసింహ ఆవిష్కరించనన్నారట. దానికి సంబంధించిన ప్రధానంగా వార్త. అదేవిధంగా గద్దర్ జయంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా నెరవేరుస్తుందట. ఎందుకంటే ఆయన తెలంగాణ ఇద్దరాక తెలంగాణ ఉద్యమానికి అదేవిధంగా ప్రజా ఉద్యమాలకు ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు కాబట్టి ఆయన యొక్క జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఒక పాలసీ తీసుకున్నట్లు దానికి సంబంధించి నిన్న టూరిజం శాఖ మంత్రి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఒక ప్రకటన కూడా చేశారు. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది రవీంద్ర భారతిలో అని చెప్పి. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఉద్యమకారులను గౌరవించుకోవడం, ఉద్యమకారులను గుర్తు చేసుకోవడం, వాళ్ళ యొక్క సిద్ధాంతాలని మనం పునర్గమనం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా జయశంకర్ గారిని గౌరవించుకోవడం అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలను గౌరవించుకున్నాడు. తెలంగాణ రావడానికి మూల కారణం ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ప్రసంగాలు, ఆయన యొక్క ఐడియాలజీ. కాబట్టి ఆయన గౌరవించుకోవటం కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించడం అనేది చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఆయన యొక్క విగ్రహం అక్కడ ఉండాలి ట్యాంక్ బండ్ పైన. ఎవడోడి పనికిరాని వాళ్ళకుంటుగా. హస్తంగూటికి బీఆర్ఎస్ ఎంపీ అట ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు కంప్లీట్, టికెట్ ఇస్తామని ఏఐసీసీ హామీ నిలువరించేందుకు గులాబీ నేతల ప్రయత్నం. ఇంటికి వెళ్ళి మరీ బుజ్జగింపులు. కారు పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు కష్టమని సదరు ఎంపీ భావన. ఆ సెగ్మెంట్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ. మరి ఎవరో ఒక ఎంపీ అట బీఆర్ఎస్ ఎంపీ హస్తం పార్టీలో చేరుతున్నట్టు చూస్తున్నారట. ఇంటికి వెళ్ళి బుజ్జగించారట. అయినా వినే పరిస్థితి లేదు. ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోటీ ఉండే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్లో జాయిన్ కావాలని చూస్తున్నట్టు. నిన్న కేటీఆర్ ఎక్కడ మాట్లాడుతూ వెళ్ళే వాళ్ళని వెళ్ళనియండి, ఎట్లాంటి బుజ్జగింపులు ఉండవు అన్నారు. మరి మళ్ళీ బుజ్జగించుడు స్టార్ట్ చేశారట. మరి బయటికి స్టేజీల మీద ఒకటి చెప్పి లోపల పోయి కాళ్ళు పట్టుకునే వ్యవహారం చేస్తారా ఏం తెలియదు. అట్టి క్యూ కట్టే అవకాశాలని ఎంపీ ఎన్నికల కల్లా దాదాపు చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళే అవకాశం ఉంది, ఒకళ్ళిద్దరు ఎంపీలు కూడా వెళ్ళే అవకాశం ఉందని బయట చర్చ నడుస్తుంది. ఇది మరి ఎట్లా ఉంటుందో చూసుకోవాలి. ఇది తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.